హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నా పేరు ఆశ్రిత. ఈరోజు మనతో ఉన్నారు సైకాలజిస్ట్ శివచందన్ గారు. హలో మ్యామ్. హలో హర్ష్. ఫస్ట్ టైం మనము సైకోథెరపీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ గురించి చాలా వివరించారు మీరు. చాలా నేర్చుకున్నాం మేము. సో మెయిన్లీ పిల్లల కోసము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్, నార్మల్గా సైకోథెరపీ యూస్ చేయరు అని చెప్పారు మీరు. సో దాని గురించి పిల్లల కోసము ఏ టైప్స్ ఆఫ్ థెరపీస్ వాడతారు అని కొంచెం వివరిస్తారా? పిల్లల కోసం కూడా సైకోథెరపీస్ వాడతారు. కాకపోతే ఏంటంటే పిల్లల కోసం వాడే థెరపీస్ అన్నీ కూడా నాన్ వెర్బల్ ఉంటాయి ఎక్కువ. అంటే Okay. వెర్బల్ కమ్యూనికేషన్ అనేది మెథడ్‌గా వాడం. కౌన్సెలింగ్‌లో వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏంటంటే మామూలు అడల్ట్స్‌కి ఇచ్చేటప్పుడు కౌన్సెలింగ్ వాళ్ళు కమ్యూనికేషన్ మెథడ్ ద్వారా ఒక విషయాన్ని వీళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. థెరపిస్ట్ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు. కానీ పిల్లలకి వచ్చినప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ మోడ్ బేస్డ్‌గా థెరపీ నడవదనమాట. ఎందుకంటే పిల్లలకి తొందరగా విసుగొస్తుంది. ఇప్పుడు ఒక 7 ఇయర్స్ బాయ్ ఉన్నారు లేదా గర్ల్ కూర్చోబెట్టి మనం ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు వెంటనే డిస్ట్రాక్ట్ అవుతారు. ఓకే. ఫోకస్ చేయలేరు. లేదా మనం ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు వాళ్ళు దాన్ని మాట్లాడటానికి ఇష్టపడకపోవచ్చు. వెళ్ళిపోతాను అంటారు. నాకు కూర్చోవడం నచ్చలేదు అంటారు. ఏదో వాళ్ళ వర్షన్ చెప్తూ ఉంటారనమాట. అప్పుడు ప్రాపర్‌గా అవుట్‌పుట్ అనేది రాదు. దానికోసం ఏం చేస్తామంటే నాన్ కమ్యూనికేషన్ ద్వారా జరిగే థెరపీస్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అవి ఆర్ట్ థెరపీ ఉంటుంది, ప్లే థెరపీ ఉంటుంది, డ్రామా థెరపీ ఉంటుంది. ఇలాంటి థెరపీస్‌లో ఏంటంటే వాళ్ళు ఆర్ట్ ఆర్ డ్రామాని ఒక మీడియంగా వాడతారు. వాళ్ళ థాట్స్ లేదా ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఓకే. ఒక మీడియంగా వీటిని వాడతారు. వాళ్ళు ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రామా థెరపీ ఉంది. డ్రామా థెరపీలో ఏంటంటే ఒక యాక్ట్ వాళ్ళు ప్లే చేస్తారనమాట. ఓకే. వాళ్ళు ప్లే చేసినప్పుడు అది చేస్తున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? దేన్ని వాళ్ళు ఎలా పోర్ట్రే చేస్తున్నారు? అన్నప్పుడు మనకు కొంత కమ్యూనికేట్ అవుతుంది. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? ఏది నార్మల్‌గా చేయగలుగుతున్నారు? ఏది ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు? ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళకేదో పర్సనల్ కనెక్షన్ ఉండుంటుంది. ఓకే. అది వాళ్ళు నార్మల్ మనం క్వెషన్ చేసినప్పుడు చెప్పలేకపోవచ్చు. బట్ ఇలాంటి థెరపీస్‌లో ఏంటంటే ఇండైరెక్ట్‌గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది థెరపిస్ట్‌కి కమ్యూనికేట్ అవుతుంది. సో, వాళ్ళని డీల్ చేయటం అప్పుడు ఈజీ అవుతుందనమాట. సో, దానికోసమని నాన్ వెర్బల్ మెథడ్స్ ఉన్న థెరపీస్‌ని 18 బిలో ఉన్న పిల్లలకి ఆప్ట్ చేసుకుంటాం. ఓకే. సో మీరు ఆర్ట్ థెరపీ, డ్రామా థెరపీ అని మెన్షన్ చేశారు. దాంట్లో మెథడ్స్ ఏమైనా స్పెసిఫిక్‌గా వాడతారా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టెన్ ఎమోషన్‌ని మనము డీల్ చేయాలి. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ చైల్డ్ ఈస్ ఫీలింగ్ చాలా కోపంగా ఉంది. కానీ చూపియలేకపోతున్నారు. అప్పుడు ఏమైనా స్పెసిఫిక్ మెథడ్స్ లేకపోతే లైక్ డ్రా దిస్ కైండ్ ఆఫ్ పిక్చర్ ఆర్ ఒక సర్టెన్ ప్లేని ఎనాక్ట్ చేయడం చేస్తారా? లేకపోతే ఇస్ ఇట్ ఫ్రీ? లైక్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డూ యూ అలౌ దెమ్ టు ఎక్స్‌ప్రెస్? యాక్చువల్లీ ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి. ఇనీషియల్ మెథడ్‌లో ఏం చేస్తామంటే ఫ్రీ ఫ్లో అంటారు. అంటే వాళ్ళకి పేపర్ ఇచ్చేసి మీ ఇష్టం. మీకేమనిపిస్తుందో అది డ్రా చేయండి. సర్టెన్ టైమ్ పీరియడ్ ఇస్తాము. ఒక 10 మినిట్స్ కానీ, 15 మినిట్స్ కానీ ఇచ్చి మీకు ఈ 10 మినిట్స్‌లో ఏమనిపించింది? మీరు పేపర్ మొత్తం డ్రా చేస్తారా? లేకపోతే ఖాళీగా మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారా? ఇంకా అది వాళ్ళ చాయిస్ అనమాట. అది ఫ్రీ ఫ్లో అంటారు. అక్కడేంటంటే కంప్లీట్ చాయిస్ క్లయింట్‌కుంటుంది. ఓకే. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దాన్ని ఏదైనా చేయొచ్చు. కంప్లీట్ చేయొచ్చు లేదా వదిలేసేయొచ్చు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారనమాట. ఆఫ్టర్ సర్టెన్ సెషన్స్ ఏం చేస్తామంటే థెరపిస్ట్ డిసైడ్ చేస్తారు. మీరు ఏం డ్రా చేయాలి? ఓకే. కొంత అర్థమవుతుంది గదా! వీళ్ళు ఈ ఇష్యూతో ఇక్కడ సఫర్ అవుతున్నారు. ఓకే. ఇది వీళ్ళకి ఛానలైజ్ కావాలి. వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు ఏం చేస్తామంటే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తామనమాట. ఒక ప్రాంప్ట్ లాగా. కొంత ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని అటువైపు లీడ్ చేస్తూ ఉంటాం. ముందు ఒక స్టోరీ నరేట్ చేయడం గానీ, ఒక ఒక ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్‌లో కొన్ని యానిమల్స్ ఉన్నాయి. అప్పుడు ఇలా లయన్ దాన్ని లీడ్ చేస్తుంది. ఇట్లా ఒక డీర్ ఒక క్వెషన్ అడిగింది. దానికి ఇలా ఆన్సర్ చేస్తుంది. అది ఇమేజ్ మీరు పోర్ట్రేట్ చేయండి అని అన్నప్పుడు, వాళ్ళు వాళ్ళ వెర్షన్ ఆఫ్ కన్వర్జేషన్‌ని వాళ్ళు రాస్తారు. ఓకే. అప్పుడు మనకేం కమ్యూనికేట్ అవుతుంది? వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు? దానికి ఎక్స్‌ప్రెస్ చేయడానికి వాళ్ళకొక ఛానెల్ దొరుకుతుందనమాట. వాళ్ళ పర్సెప్షన్‌ని ఒకటి మనం ఒక మనం అర్థం ఛానెల్ చేసుకోవడానికి ఒక వే చూయిస్తాము. ఓకే. సో, అలా చేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే
వాళ్ళకి ఎక్స్‌ట్రీమ్ ఎమోషన్స్ ఉంటాయి. హ్మ్. ఎక్స్‌ట్రీమ్ కోపం గానీ, ఎక్స్‌ట్రీమ్ భయం గానీ అలా ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు కొంత మ్యూజిక్ హెల్ప్ కానీ, లేదంటే వాళ్ళకిష్టమైన ఏదైనా ఆర్ట్ ఇవ్వడం కానీ, లేదా వాళ్ళని కొంతసేపు ఆడుకోవడానికి వదిలిపెట్టడం గానీ, అలా చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళకి కొంత సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది ముందు. ఎన్వైర్న్‌మెంట్ పట్ల సెక్యూరిటీ వస్తుంది. ఆ తర్వాత కొంత ఎక్స్‌ప్రెస్ చేస్తారు. హ్మ్. అప్పుడు మళ్ళీ ఆర్ట్ థెరపీలోకి తీసుకొస్తామనమాట. సో, బేస్డ్ ఆన్ చైల్డ్ కండిషన్ వాళ్ళు ఆ టైంలో ఎంత ఎమోషన్‌తో ఉన్నారనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అది ఇమ్మీడియేట్‌గా డిసైడ్ చేస్తాం. ఆ సెషన్‌లో అప్పుడు ఆ చైల్డ్ ఉన్న పొజిషన్ ఏంటి? వీళ్ళు ఎంతవరకు ఆ ఎమోషన్‌ని హోల్డ్ చేయగలరు? ఇప్పుడు అడల్ట్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక స్టేజ్ తర్వాత ప్రాబ్లమ్ వస్తే, లేదు నాకింకా డిస్కంఫర్ట్ ఉంది. నేను ఇంకా ఇంతకంటే ఎక్కువ కమ్యూనికేట్ చేయలేను. చేస్తే నాకు ఇబ్బందవుతుంది అని వాళ్ళు చెప్పగలుగుతారనమాట. పిల్లలకేంటంటే వాళ్ళు హోల్డ్ ఎక్కడ చేయాలనేది వాళ్ళకి అర్థం కాదు. హ్మ్. సో, అది కూడా క్లయింటే డీల్ చేయాలి. ఐ మీన్ థెరపిస్టే డీల్ చేయాలి. హ్మ్. క్లయింట్స్‌కి అర్థం కాదు కాబట్టి, వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి, అది కూడా మనం కన్సిడర్ చేస్తూ ఆ ఇష్యూ కూడా మనం ఎప్పుడు మైండ్‌లో పెట్టుకొని, వాళ్ళు ఎంతవరకు హోల్డ్ చేయగలరు. ఒకేసారి ఎక్కువ ఎమోషన్ అయిపోతే థెరపీ ప్రాసెస్‌కి వాళ్ళు డిస్కనెక్ట్ అవుతారు. హ్మ్. సో, అలా అవ్వకుండా మెల్లగా కొంత ఎక్స్‌పోజర్ ఇస్తూ వాళ్ళకి ఒక వెంటిలేషన్‌కి ఒక ఛానెల్ క్రియేట్ చేస్తాం. ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు సైకోథెరపీ మీరు జనరల్‌గా ఒక 6 మంత్స్ టైం అవసరం ఒక ఎఫెక్టివ్ రిజల్ట్ కోసం అని చెప్పారు. ఆర్ట్ థెరపీ ఆర్ చిన్న పిల్లలకి ఇచ్చే థెరపీస్‌కి కూడా ఒక ఇలా టైమ్ డ్యూరేషన్ ఉంటుందా? లేకపోతే ఫర్ ఎన్ ఎక్స్‌టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ పిల్లలకి ఇలాంటి థెరపీస్ అవసరమా? ఇన్ జనరల్ ఏమవుతుందంటే ఆహ్, నార్మల్ కేసెస్ తీసుకుంటే ఇప్పుడు స్కూల్‌కెళ్ళట్లేదు. హ్మ్. లేదా కరెక్ట్‌గా ఏదన్నా బెడ్ వెట్టింగ్ ఉంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్‌కి డీల్ చేస్తాం. పేరెంట్స్‌ని పిలిచి ఇలా మీరు హ్యాండిల్ చేసి చూడండి. అప్పుడు మనకు కొంత అర్థమవుతుంది. పేరెంటింగ్ స్ట్రాటజీస్ మారిస్తే ఎలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. హుహు. స్టిల్ కాదు అలా జరిగినా కూడా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు అప్పుడు థెరపీ స్టార్ట్ చేస్తామనమాట. ఇనీషియల్‌గా ఎప్పుడు థెరపీ పిల్లలకి స్టార్ట్ చేయము. ఫస్ట్ అదర్ మెథడ్స్ అన్నీ చూసి అక్కడ కావట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే కిడ్స్‌ని సెషన్‌కి పిలుచుకురమ్మంటాం. ఓకే. ఎందుకంటే ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సిందేంటంటే పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు ఎమోషనల్‌గా నాకేదో బాలేదు అన్న ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్‌లోకెళ్ళిపోతారు. ఓకే. అది ఎక్కువ డ్యామేజ్ అవుతుందనమాట. సో, కొన్ని కేసెస్ ఉంటాయి. వీళ్ళు ట్రామాకి గురవుతారు. సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంది. లేదా వాళ్ళకి బాగా క్లోజ్‌గా ఉన్న పర్సన్‌ని వాళ్ళు చనిపోవటం అవన్నీ చూస్తూ ఉంటారు. హ్మ్. అప్పుడు ట్రామాలోకెళ్తారు. ఇలాంటి కేసెస్‌లో ఏంటంటే ఖచ్చితంగా పిల్లలు కావాలి. ఓకే. అప్పుడే వాళ్ళు వెంటిలేషన్ దొరుకుతుందనమాట. నార్మల్ కొంత బిహేవియరల్ కానీ, కొంత లేకపోతే ఎక్స్‌టర్నల్ సిట్యుయేషన్స్ వల్ల కానీ వీళ్ళు సఫర్ అవుతున్నారు అన్నప్పుడు పేరెంట్స్‌కి కౌన్సెలింగ్ ఇచ్చి దాని ద్వారా వాళ్ళు హ్యాండిల్ చేసేటట్టు చేస్తాము. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మాత్రమే పిల్లల్ని పిలుస్తాము. అలాంటప్పుడేంటంటే, వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు 1 అవర్ స్పెండ్ చేయలేరు మోస్ట్‌లీ. అది మనం ఎప్పుడు కన్సిడర్ చేయాలి. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు. 1 అవర్ కూర్చోమంటే కూర్చుంటారు. హ్మ్. కంప్లీట్‌గా ఇది నాకు అవసరం అనుకోని వింటారు. పిల్లలు అలా కాదు. ఒక 10 మినిట్స్ వాళ్ళని ప్రిపేర్ చేయటానికి అయిపోతుంది. ఒక 10 మినిట్స్ వాళ్ళని ఎంగేజ్ చేసి బయటికి పంపించడానికి కూడా మళ్ళీ ప్రిపేర్ చేయాలి. అవును. ఎందుకంటే 10 మినిట్స్ వాళ్ళు ప్రిపేర్ చేసి మనం థెరపీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొంత కనెక్ట్ అవుతారు. ఇమ్మీడియేట్‌గా టైం అయిపోయింది మీరెళ్ళిపోండి అంటే అలా కాదనమాట. అడల్ట్స్‌కి సెట్ అయినట్టు పిల్లలకి సెట్ అవ్వదు. సో, మనం ఎండ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక 15 మినిట్స్ ముందు నుండే వాళ్ళని ఎండ్‌కి ప్రిపేర్ చేయాలి. ఓకే. సో, థెరపీ అనేది మోస్ట్‌లీ 30-35 మినిట్స్ కంటే ఎక్కువ నడవదు పిల్లలతో. 10 మినిట్స్ ప్రిపరేషన్‌కెళ్ళిపోతుంది. 15 మినిట్స్ వాళ్ళని బయటికి పంపించడానికి ముందు ప్లాన్ చేయాలి. సో, ఇంత టైం ఉండదు కాబట్టి సో, లాంగ్ రన్నే అవుతుంది. ఓకే. సో, మోర్ నంబర్ ఆఫ్ సెషన్స్ ఆర్ నీడెడ్. మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్. ఒక 6 మంత్స్ టు 1 ఇయర్, మేబీ 2 ఇయర్స్ డిపెండింగ్ ఆన్ ద చైల్డ్ అండ్ దేర్ సైకలాజికల్ కండిషన్. థ్యాంక్ యూ మ్యామ్ మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ కోసము. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆర్ట్ థెరపీ గురించి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.